హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా. యాక్చువల్గా అయితే ఈ వ్లాగ్ సెకండ్ వ్లాగ్ అవ్వాల్సింది, కాకపోతే దీనికి ముందర నేను కూలీ అండ్ వాట్ ఆ మూవీస్ చూసినప్పుడు ఒక వ్లాగ్ తీసా. అది కొన్ని థింగ్స్ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇది నా అఫీషియల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఈరోజు కూడా నేను ఒక ప్రీమియర్ షోకి వెళ్తున్నా, నేను ఒక మూవీ ప్రీమియర్ షోకి. సో తప్పకుండా అయితే ఈ మూవీ ఇంట్రెస్టింగ్గా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే ఆ మూవీ వచ్చి జనరల్గా 22nd రిలీజ్ అది, బట్ ఈరోజు కొద్ది ప్రీమియర్ టికెట్స్ వెళ్ళారు, నేను లక్కీగా బుక్ చేసుకున్నా. సో అదే మూవీ అనేది కొంచెంసేపట్లో చూస్తారు. సో ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలని ఉన్నా. సో ఇప్పుడైతే ఇట్లున్నా నేను. ఓకే, మనం గబగబా వెళ్ళి నేను ఈరోజు ఏం అవుట్ఫిట్ వేసుకుంటాను అండ్ ప్రతిదీ నేను ఎట్లా రెడీ అయ్యాను సింగిల్ టు పిన్ అన్నీ చూపిస్తాను నేను. సో ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ రావాలని చెప్పి నేను చాలా కోరుకుంటున్నా. కంటెంట్ ఇంకా రావాలని కోరుకుంటున్నా. రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ రెడ్ బ్లాక్ పర్ఫెక్ట్ కాంబినేషన్ చెప్పి నేను ఫీల్ అవుతాను. అండ్ ఇప్పుడైతే మనం అవుట్ఫిట్లోకి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉంది అని చెప్పి. సో ఎలా సెట్ చేస్తానో చూడండి. అండ్ నేను రీసెంట్గా తీసుకున్న ప్రోడక్ట్స్ వచ్చి ఇది బాడీ క్రీమ్ అండ్ బాడీ మిస్ట్ ఇది. సో ఈ రెండు కంబైన్గా వాడితే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. యాక్చువల్గా నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇవే ఎక్కువ వాడుతున్నా నేను. సో ఇంకా 2 ఫ్లేవర్స్ ఇక్కడ ఉన్నాయి. సో యా, ఇదైతే నాకు గట్టిగానే పడింది. సో యా, ఇవైతే వాడుతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది వేసుకొని తర్వాత నా ఫుల్ అవుట్ఫిట్ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకే రైట్, ఇప్పుడైతే రెడీ అయిపోయాను నేను. సో ఇది నా అవుట్ఫిట్. ఇప్పుడు ఇది కొద్దిగా మిర్రర్లో చూపిస్తాను నేను ఇప్పుడు. సో అవుట్ఫిట్ అయితే ఇది. ఇంకా రెడీ అయిపోయాం మనం. మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది ఇప్పుడు నాకు. సో యా, రెడీ. సో యా, రెడీ ఈజ్ గుడ్. ఇంకా యాక్సెసరీస్ వేసుకుందాం మనం. నేను ర్యాండమ్గా ఒక బియర్డ్ కానీ లేకపోతే బీట్స్ ఉంటాయి కదా, బీట్స్ కానీ ఇలాంటివి వేసుకుంటా నేను. యప్, అండ్ ఆల్వేస్ నేను వాచ్ అయితే వేసుకుంటాను నేను. ఏంటి లెఫ్ట్కి వేసుకోవాల్సింది రైట్కి వేసుకోవాల్సింది లెఫ్ట్కి వేసుకుంటున్నారు అనుకుంటారా? యాక్చువల్గా నాకు రైట్ ఉంటే నాకు నచ్చుతుంది. ఎందుకు, ఐ ఫీల్ కంఫర్టబుల్ ఆన్ రైట్ సైడ్. సో యా, టోటల్ ఆల్ ఇప్పుడైతే రెడీ అయిపోయాం. గబ్బ అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకోటి మర్చిపోయాను నేను. ఎస్, నిన్ననే అమెజాన్కి మౌంట్ వచ్చి కొన్నా నేను. ఇది కొద్దిగా బండ్లు వెళ్తున్నా కాకపోతే మోటో బ్లాగింగ్లా ఉంటుందని చెప్పి కొన్నా. కాకపోతే నా దగ్గర గోప్రో లేదు, ఫోన్లోనే చేస్తాను నేను. సో యా, చూద్దాం. ఈ వీడియో కానీ వర్కౌట్ అయిందంటే కొద్దిగా బైక్ షాట్స్ కూడా వస్తాయి. సో అప్పటిదాకైతే యా, స్టే ట్యూన్డ్. అవుట్ఫిట్ అయితే ఫుల్ ఫిగర్ ఇది. ఈ ప్యాంట్ చూసారా? ఇదైతే ఒక వెబ్సైట్లో తీసుకున్నా, కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు ఇది ఏ వెబ్సైట్ అని చెప్పి. సో యా, నేనైతే ఖచ్చితంగా ఎప్పుడు కానీ చెప్పులు అయితే ప్రిఫర్ చేయను, ఎప్పుడు షూనే వేసుకుంటాను. సో షూ ఈజ్ మస్ట్. అవి బయట ఉంటాయి కాబట్టి బయట వేసుకుంటాను నేను. సో యా, అంతే. వీఆర్ డన్ ఫర్ ద మూవీ. 6:18 అయిపోయింది. మాకైతే కనిపిస్తుంది మా మీకు, నేను కనపడదు. ఇంకా 6:18 అయిపోయింది.
సో ఇప్పుడైతే మనం గబగబా వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం. ఇది నా బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. యా, ఇప్పుడైతే హెల్మెట్ వేసుకోవాలి కాబట్టి, లేకపోతే పోలీసులు చేస్తారు కాబట్టి. ఎస్, హెయిర్ నలగకుండా అండ్ హెల్మెట్. హెల్మెట్కి అయితే మౌంట్ చేద్దాం అనుకున్నా నేను, కాకపోతే అది చాలా వెయిట్ ఉంది. సో అదైతే చాలా వెయిట్ ఉండి యాంగిల్ ఎట్లా వచ్చిందో కూడా నాకు తెలియలే. సో ఇంకా అక్కడి నుంచి తీసేసాను నేను. తీసైతే అయ్యా, తీసైతే ఇక్కడ పెట్టా. ఆ బండి దీనికి వైబ్రేషన్ వచ్చి వీడియో అంతా అట్లా వస్తుంది. ఇంకేంటంటే ఇంకేదైనా ప్లాన్ ఆలోచించాలి. సరే అయితే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇప్పుడైతే నేను స్టార్ట్ అయిపోయాను నేను. అండ్ నేను వచ్చి 2 weeks అవుతుంది ఇటు సైడ్. ఇక్కడ ఇల్లు మారాను నేను కాబట్టి నాకు రూట్స్ అన్ని క్లారిటీ ఉన్నాయి. సో అందుకని చెప్పి అయితే నేను మ్యాప్స్ పెట్టుకోకుండా నేరుగా వెళ్ళిపోతున్నా వ్లాగ్ చేసుకుంటూ. వ్యూ మామూలుగా అయితే ఇంకా నాకున్న ఈ మౌంట్కి ఇంక ఇదే వ్యూ అనుకుంటున్నాను నేను. ఇంకా మంచిగా అయితే వ్యూ ఆన్ చేసుకుని వెళ్ళిపోతున్నా నేను. ఈవినింగ్ ఇంత టైం అయింది కాబట్టి ఖచ్చితంగా అయితే ట్రాఫిక్ ఉంటుంది. మేబీ చూద్దాం టైంకి వెళ్ళిపోతామా లేదా అని చెప్పి. సో ఇటువంటి వ్యూ మీరు ఇంకా ఏ ఛానల్లో అయితే చూస్తుంటారు అయితే. మోటో వ్లాగింగ్ ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇంకే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలి. ముందర ఒక అన్న నెంబర్ ప్లేట్ చూడండి అన్నది, ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు అన్న. నెంబర్ ప్లేట్ ఇరిగిపోయినా కూడా పోలీసు పట్టుకున్నాడంటే సర్వం. మనం కూడా సైడ్ వేస్ ట్రై చేద్దాం. వీఆర్ ఇండియన్స్ డ్యూడ్. మనల్ని ఎవడ ఆపుతాడు చెప్పండి. దూరు వచ్చేసాము. కానీ మన దరిద్రం తెలుసు కదా, మనం వచ్చినప్పుడే అక్కడ సిగ్నల్ పడుతుంది. అది చెప్పా కదా, రెడ్ వేసుకున్నా రెడ్ పడింది, అనవసరంగా వేసుకున్నా. ఇప్పుడు మళ్ళా 1 నిమిషం 2 నిమిషాలు ఆగాలి ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఏందో మంచిగా వస్తుందండి, కాకపోతే వెనక్కి వంగాలి, అప్పుడే నా ఫేస్ కనిపిస్తుంది. ఇంత వంగితే కానీ మామూలుగా ఇట్లుంటే నా నోరు కనిపిస్తుంది. టైం 6:49 అయిపోయింది. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి? సర్లే ఇంకా టైం పాస్ అవుతుంది అని ఎప్పుడైతే హెల్మెట్లో అయితే ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటా నేను, అంటే సాంగ్స్ వినుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళినా. కానీ లేదంటే గూగుల్ మ్యాప్ సౌండ్ అన్న వినపడుతుంది కదా, లెఫ్ట్ రైట్ అని చెప్తుంటుంది కదా అని చెప్పి ఇంకా నేను ఇదైతే పెట్టుకున్నా. నేను ఎయిర్పోర్ట్స్ అయితే పెట్టుకుంటా. ఇప్పుడు నేను పెట్టుకున్నానేమో అనుకొని ఈ తొందరలో పాటలు ఆన్ చేశా. పాటలు ఏమో రన్ అవుతుంది కానీ నాకైతే సౌండ్ రావట్లేదు. ఏమైందిరా అనుకుంటే
మ్యాటర్ నో. ఎయిర్పోర్ట్స్ జోబ్లో ఉన్నాయి. సైడ్ వచ్చే వాళ్ళందరూ చూడండి ఎంత మంది రాంగ్ రోడ్. ఇది చూడు ఇప్పుడు చూడు ఆటోడు బండ్లోళ్ళు ఈడ ఇండికేటర్ కూడా ఇలా. ఇట్స్ హైదరాబాద్ డూడ్. ఆల్ ఆనిముత్యంస్ హియర్. అన్నా ఏంద్రా ఇరు ఇట్లున్నారు కొద్దిగా ప్లీజ్ అన్నా. అన్నకి హెల్మెట్ లేదు అంటే మనం కూడా ఒకప్పుడు అసలు హెల్మెట్ అంటే ఏంటండి అని అడిగేవాళ్ళం. కానీ ఇప్పుడు కొద్దిగా బుద్ధొచ్చింది కాబట్టి హెల్మెట్ వాల్యూ తెలిసింది. అట్లాగే పోలీసులకు కూడా పని తగ్గుతుంది కదండి. హెల్మెట్ వేసుకోండి. హెల్మెట్ వచ్చేసాం అబ్బాయిలు. మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. నా గమ్యం నా చేరువలో కనిపిస్తుంది. పార్కింగ్ మంచి నచ్చుతుంది ఏఎంబీలో. అదొక ప్లస్ పాయింట్ వేసుకోవచ్చు. ఈజీగా ఉంటాయి. కానీ ఇంతకు ముందు వేరేగా మెయింటైన్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వేరేగా మెయింటైన్ చేస్తున్నారు. బైక్స్ అన్నీ B4కి పంపిస్తున్నారు. నేను లాస్ట్ 2 times వచ్చినప్పుడు కూడా B4లోనే పంపించారు వీళ్ళు నాకు. బైక్ పార్కింగ్ కరెక్ట్గా మాత్రం నేను చూడలేదు అయ్యా. ఇప్పుడు ఎక్కడ పుష్ చేయాలి, ఇక్కడ పుష్ చేద్దాం. అక్కడ పెట్టాలా అండి? ఓకేనండి. ఇక్కడ ఇంకో హిమాలయన్ ఉంది. అంతే, మీరిద్దరు మాట్లాడుకుంటుండండి. నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలా అరవకు, తొందర అరకపోతుంది. సో ఇంటికైతే వచ్చేసా ప్రస్తుతానికి. ఇంకా అక్కడైతే ఇంకేది క్యాప్చర్ చేయాలనిపించలే నాకు. సో మూవీ చూసినప్పుడైతే మూవీకి అయితే చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ నేను ఇప్పుడు మీకు కొద్ది వీడియో చూశాను. సో ఇంకా అనుపమ వాళ్ళు వచ్చారు కానీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను. వాళ్ళు చాలా బ్యాక్ సైడ్ ఉన్నారు. సో మూవీ అయితే గుడ్, బాగుంది. బ్యూటిఫుల్ స్టోరీ, మంచిగా నెరేషన్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ కూడా ప్రతి ఒక్కరు మంచిగా చేసినారు. అనుపమ అయితే పిచ్చ క్యూట్ ఉంది అసలు. సో ఒక రేటింగ్స్ అట్లా అంతా నేను ఇవ్వలేను, కానీ మూవీ అయితే గుడ్. ప్రాపర్గా మంచిగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఫస్ట్ నుంచి బాగానే తీసుకుని వెళ్ళారు. ఆల్ గుడ్. సో ఈరోజైతే 20, నేను 2 days ముందరే మూవీ చూసిన. సో ఇంకా 22nd మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రోజైతే నాకు వేరే ఇంకో మూవీ ఉంది, ఆ రోజు చూపిస్తా ఏ మూవీ అని చెప్పి. వాయిస్ కొంచెం స్లోగా వస్తే ఒక పెద్ద స్టంట్ అయింది, అది ఇప్పుడు చెప్పలేదు, నేను తర్వాత చెప్తాను. ఒకవేళ అది అయితే చెప్తా నేను. సో యా, అంతే. సో ఈ వీడియో అయితే ఇక్కడ నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే
ఇంకా వేరే వేరే వీడియోస్ కూడా ప్లాన్ చేస్తున్నా, చూద్దాం ఏది మంచిగా ఉంటుందో చూసుకొని విల్ ప్లాన్ ఇట్. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినదైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.